ఏ పంట సాగు చూసినా ఏమున్నది గర్వకారణం, నేలలు సమస్తం విష రసాయనాలమయం. రైతులు ఏ పంట సాగు చేసినా రసాయనిక ఎరువులు, పురుగు మందులపై ఆధారపడాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అందుకోసం అధిక మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి గిట్టుబాటు కాని దయనీయ పరిస్థితిలో రైతులు ఉసూరుమంటూ సేద్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఫలితంగా నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. అలాగే మితిమీరిన రసాయనాల వల్ల భూసారం కోల్పోవడంతో పాటు పంటలకు మేలు చేసే క్రిమికీటకాలు నశించిపోతున్నాయి. తెగుళ్ల ఉధృతి కూడా పెరుగుతోంది. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేసిన శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రైతులను చైతన్యపరిచే బాధ్యతను భుజానకెత్తుకున్నారు. జిల్లాలోని ఎచ్చర్ల మండలం కొంగరాం గ్రామంలోని ఓ ఉద్యమంలా సాగుతున్న ప్రకృతి సేద్యంపై నేలతల్లి ప్రత్యేక కథనం. పెరుగుతున్న దేశ జనాభాకు అనుగుణంగా ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయాలన్న ఉద్దేశంతో అధిక దిగుబడులే లక్ష్యంగా రైతులు రసాయనిక ఎరువులను విచక్షణ రహితంగా సాగులో వినియోగిస్తున్నారు. తద్వారా పంట దిగుబడుల విషయం పక్కన పెడితే అనేక సూక్ష్మజీవాలకు నివాసమైన నేలలు నిస్సారంగా మారుతున్నాయి. అంతేకాదు పర్యావరణం కలుషితమవుతోంది. మానవాళిని అనేక అనారోగ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకృతి, మానవాళి ఆరోగ్యానికి పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అందులో భాగంగా ఐసీఏఆర్ ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టుని శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తోంది. జిల్లాలోని ఎచ్చర్ల మండలం కొంగరాం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయ విధానాల మీద రైతులకు అవగాహన కల్పించి సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. మనం ఐసీఆర్ ద్వారా మనకి కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస నుంచి ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ అనేది మనము ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాము. దీనిలో భాగంగానే రైతులకి ప్రకృతి వ్యవసాయం మీద ఈ అవగాహన అనేది కల్పించడానికి కోసము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే డెమాన్స్ట్రేషన్స్ కండక్ట్ చేయడానికి ఈ మన శ్రీకాకుళం జిల్లాలోనే ఈ కొంగరాం గ్రామాన్ని మనము ఎంపిక చేసుకోవడం కూడా జరిగింది. ఘనజీవామృతం తయారీ కానీ, అలాగే ద్రవజీవామృతం తయారీ కానీ, అలాగే బీజామృతం తయారీ కానీ, అలాగే వివిధ రకాల కషాయాల తయారీకి వాటి తాలూకు ఉపయోగాల గురించి, అవి ఏ రకమైనటువంటి కీటకాలు నాశనం చేస్తాయి, అలాగే దాంట్లో ఉన్న ఈ పోషకాల శాతాన్ని గురించి కూడా వివరించడం జరిగింది రైతు సోదరులకి. ఈ రైతు సోదరులందరూ కూడా ఈ సేంద్రియ ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువగా అవగాహన కలిగి ఉండి దానిని మనము తూచా తప్పకుండా పాటించినట్టయితే నేలని మనం సారాన్ని పెంచవచ్చు, అలాగే ఈ పర్యావరణాన్ని కూడా కలుషితం కాకుండా మనము నివారించవచ్చు. అందుకు గాను మనం ఇనీషియల్గా అంటే మనము మొదట్లోనే ఒకేసారి అంత ఏరియాని కన్వర్ట్ చేయకుండా స్టార్టింగ్ మనకి సబ్సిస్టెన్స్ పర్పస్ అంటాము. అంటే మనం తినడానికి తగ్గట్టుగా 1 ఎకరా 6 ఎకరాల ముందు స్టార్ట్ చేసి దాని తర్వాత దాని ఫలితాలను మనం చూసినట్టయితే చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ఆశాజనకమైన ఫలితాలు మనకి ఈ ఉత్తర భారతదేశంలో కానీ, దక్షిణ భారతదేశంలో కానీ చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మనం చదవడం జరుగుతూ ఉంది. ఈ సక్సెస్ స్టోరీస్ అన్నింటినీ కూడా ఆధారంగా చేసుకునే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా, అలాగే ముఖ్యంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రైతు సోదరులు ఈ ప్రకృతి వ్యవసాయం మీద వాళ్ళకి అవగాహన ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉండటం వలన ఈ ప్రకృతి వ్యవసాయం అనేది శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ ప్రాచుర్యం పొందడానికి అవకాశం ఉంది. దీంట్లో ఎక్కువ దిగుబడిని కూడా రైతు సోదరులు సాధించవచ్చు. ప్రకృతి విధానంలో పంటకు ఏ ఎరువులు వెయ్యాలి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, ఎంత మోతాదులో వేయాలి వంటి విషయాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దిగుబడులు ఏ విధంగా వస్తాయో వివరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని చాలా వరకు గ్రామాల్లో అవగాహన సదస్సులు, డెమాన్స్ట్రేషన్స్ ఏర్పాటు చేసి రైతుల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. ఈ కొంగరాం గ్రామంలో రైతు సోదరులతో మనము మమేకమైనప్పుడు వీళ్ళు చెప్పేది ప్రధానంగా వరి పంటను, అలాగే దాని తర్వాత రెండో పంట కింద పెసర మినుమును వేయడం జరుగుతుంది. అలాగే రాగి పంటను కూడా కొంతమంది వేస్తూ ఉన్నారు. ప్రకృతి సేద్యంలో ఏ ఎరువులు వేయాలి, ఎంతెంత మోతాదులో వేయాలి అనేది మేము వాళ్ళని వివరించడం జరిగింది. అలాగే వారికి మనము ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ఎటువంటి దిగుబడులు సాధించవచ్చు అనేవి వీళ్ళు వేసిన పంటల్లో, ఈ కొంగరాం గ్రామ ప్రజలు వేసినటువంటి పంటల్లో ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి అనేది కూడా మేము చెప్పడం జరిగింది. దాంతో భాగంగానే రైతులు కూడా చాలా శ్రద్ధగా వాటిని కొంతమంది పాటిస్తూ ఉన్నారు. మన శ్రీకాకుళం జిల్లాలోనే ఈ ఒకే గ్రామం కాదండి, మనకు చాలా రకాల గ్రామాలు, గ్రామం ఇది అది అని కాకుండా చాలా ఎక్కువ గ్రామాలనే మేము విరివిగా
మనము ఈ అవగాహన కార్యక్రమాలు, అవగాహన సదస్సులు అనేవి, అలాగే డెమాన్స్ట్రేషన్స్ అనేవి అన్ని గ్రామాల్లో కూడా మేము వీలైన ఎక్కువ గ్రామాల్లో మేము చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నామండి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు గ్రూపులుగా ఏర్పడి ఎఫ్పీఓలను ఏర్పాటు చేస్తే తాము సాగు చేసిన ప్రకృతి ఆహార ఉత్పత్తులను అధిక రేటుకు అమ్ముకునే వీలుంటుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కొంగరం గ్రామంలో చాలామంది రైతులు తమ సొంత వినియోగం వరకు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరిని కానీ, అలాగే పెరటి తోటలని పండించడం, పెరటి తోటలో కూరగాయలు వేయటం ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఫ్లోరికల్చర్కి వచ్చేసరికి ఈ బంతిని వేస్తున్నారు. అలాగే ఇప్పుడు రెండవ పంట రబీలో సాధారణ పద్ధతిలో ఒక 100 ఎకరాల వరకు చోడుని వేశారు. అలాగే గులిరాగిని కూడా ఒక 5 ఎకరాల వరకు ఈ గ్రామంలో ప్రమోట్ చేయడానికి అని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. అయితే మాతో పాటు కేవీకే వారు కూడా వచ్చి ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఈ గ్రామంలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ డెమాన్స్ట్రేషన్స్ కండక్ట్ చేయటం ఇది చాలా ఆనందదాయకం అండి. శాస్త్రవేత్తల సూచనల మేరకు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు సాగులో సత్ఫలితాలు కనిపిస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సాగు పట్ల తమకు అవగాహన కల్పిస్తున్న అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు తక్కువని, రసాయన ఎరువుల వల్ల కూడా సాధ్యపడని అనేక సమస్యలను ప్రకృతి సేద్యం ద్వారా పరిష్కరించొచ్చని తమ అనుభవాల ద్వారా తెలియజేస్తున్నారు అన్నదాతలు. ప్రభుత్వం కాస్త చొరవ తీసుకుని ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేక మార్కెట్ వ్యవస్థను కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 3 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయాన్ని మా సొంత ఆవులతో ఎరువులను తయారు చేసుకుంటూ మా చుట్టుపక్కల బంధువులకి, మాకు ఈ ప్రకృతి వ్యవసాయం తయారు చేసే ఆహార పదార్థాలని, పంటల్ని సప్లై చేస్తున్నాము. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారి మా గ్రామాన్ని ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎంచుకోవడం మేము చాలా ఆనందిస్తున్నాం. ఎందుచేతనంటే ఇలా 10 పెరిగి ఇలా దేశం మొత్తం కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అయితే ఇప్పుడు మా తాతల టైంలో ఉన్న ఆరోగ్యమైన జీవనం ప్రజలు గడుపుతారనే ఉద్దేశంతో మా ఊర్లో ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక పెరట్లో కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఘనజీవామృతం చేస్తున్నాం, వాటికి కట్టడానికి నియమాస్త్రం చేస్తున్నాం, బ్రహ్మాస్త్రం చేస్తున్నాం, అగ్నాస్త్రం చేస్తున్నాం. ఇంకా మాకు ఏమైనా ఇవి కలగకపోతే ఈ వరిలో ఇవి అయితే తూటుకు బదుడు కషాయాలు తయారు చేసి కొట్టడం వల్ల ఈ రసాయనిక ఎరువుల వల్ల అయ్యే పనిని కూడా ఇవి పూర్తిగా కంట్రోల్ చేస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడాను మన బిడ్డలు, మన పిల్లలు అందరూ కూడా బాగుగా ఆరోగ్యంగా ఉండాలంటే మరొక 10 సంవత్సరాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం మన భారతదేశం మొత్తం పాకినప్పుడు ఈ రసాయన ఎరువులన్నీ పోతాయి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పని కూడా పోతుంది. అప్పుడు మనం ఆరోగ్యం, ఈ క్యాన్సర్ల నుండి కూడా మనం పూర్తిగా విముక్తి కలిగిన దేశంగా కూడా తయారవుతుంది. గ్రామానికి చెందిన రైతు కృష్ణప్రసాద్ ప్రకృతి విధానాలను అనుసరిస్తూ ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయ ఉద్యాన పంటలను పండిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రారంభంలో రసాయనాల సేద్యం చేసిన ఈ రైతు ప్రకృతి వ్యవసాయంపైన అవగాహన పెంచుకుని క్రమంగా సెమీ ఆర్గానిక్ విధానాలను పాటిస్తూ ఇప్పుడు పూర్తి స్థాయిలో సేంద్రియ విధానంలో పంటలను పండిస్తున్నాడు. గతంలో ₹1,000 ఖర్చు చేసి రసాయనాలతో వ్యవసాయం చేసినారా అని సంతృప్తి నేడు ఆవు వ్యర్థాలతో చేస్తున్న వ్యవసాయంలో ఆత్మ సంతృప్తి లభిస్తోందని రైతు తన అనుభవాలను వ్యక్తం చేశారు. నేను గత 7 సంవత్సరాల నుంచి బంతి, చామంతి, అలాగే హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ చేస్తున్నాను. అందులో బంతి, చామంతి, మరి మునగ, ఆ తర్వాత జీడి, మామిడి ఇవన్నీ కూడా నేను చేస్తున్నానండి. సీజన్లతో కాకుండా నేను బంతి 365 డేస్ కూడా నా దగ్గర అందుబాటులో ఉండే విధంగా నేను ప్లాన్ చేసుకుని కంపల్సరీ నాకు ఇక్కడ బంతి నేను వేస్తున్నానండి. చామంతి ఏంటంటే చామంతి జూన్లో వేస్తాను, మ్యాక్సిమం ఏప్రిల్ వరకు మళ్ళీ కంటిన్యూషన్ చేస్తానండి. ఇప్పుడు దీనికి మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ దుక్కు దున్ని దాంట్లో గత్తం వేసి, తర్వాత ఏంటంటే బోధులెత్తి, వర్మీ కంపోస్టు, తర్వాత ట్రైకోడర్మా విరిడి ఇవన్నీ కలిపి వారం రోజులు ఇచ్చేసి బ్యాక్టీరియా ఫామ్ అయినాక దాన్ని నేను బోధుల మీద వేసి, తర్వాత మల్చింగ్ వేసి, కన్నాలు వేసి, మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ ఇదే కాంపోనెంట్ వేసి నేను మొక్కేస్తానండి. దానివల్ల ఏంటంటే నేను తెలుసుకున్నది ఏంటంటే దానివల్ల బంతికి ఏంటంటే ఎక్కువగా ఆర్గానిక్ ఫామ్ అయ్యి మొక్కలు ఏంటంటే చాలా ఏపుగా ఎదుగుదల నేను చూశానండి. తర్వాత దీనివల్ల ఏంటంటే
ఫెర్టిగేషన్ అంటే నేను సెమీ ఆర్గానిక్లో కూడా చేస్తున్నాను. నేను ఫెర్టిలైజర్ కూడా నేను డ్రిప్లో కొంత వదులుతాను. నాకేంటంటే వారంలో 2 times వదలాల్సిన ఫెర్టిలైజర్ అనేది ఒకసారి వదిలితే సరిపోతుంది. తర్వాత ఏంటి జీవామృతం కంపల్సరీ 15 రోజులకు ఒకసారి జీవామృతం మొక్క మొదల్లో పోయిస్తానండి. తర్వాత WDC వేస్ట్ డికంపోజర్ కూడా నేను డ్రిప్లో వదులుతానండి. వీటి వల్ల ఏంటంటే పంట కాలము మనకి డ్యూరేషను ఇప్పుడు నెల 15 రోజులు రావాల్సిన పంట 2 నుంచి 3 మాసాలు కూడా ఎక్కువ రోజులు వస్తుందండి. తర్వాత పువ్వు సైజు చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత పెస్ట్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. పెస్ట్కి కూడా నేను ఏంటంటే బవేరియా వ్యాసియన్ ఒకటి, నెక్స్ట్ వెట్టిసెల్మ్ ఒకటి, నెక్స్ట్ పాస్పోబ్యాక్టీరియా ఇవన్నీ కూడా నేను స్ప్రే చేయడం జరుగుతుందండి. కొంగారం గ్రామ రైతుల స్ఫూర్తితో మీరు ప్రకృతి వ్యవసాయ విధానాల వైపు అడుగులు వేసి తక్కువ ఖర్చుతో లాభదాయకమైన ఆదాయం ఆర్జిస్తారని ఆశిస్తున్నాం. చిరుధాన్యాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా గిరిజన ప్రాంతాల్లో జొన్న సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. జొన్న నుంచి పలు రకాల ఆహార పదార్థాలతో పాటు ఉప ఉత్పత్తులను తయారు చేసి రైతులు విక్రయిస్తున్నారు. గింజను తీసుకున్న తర్వాత వచ్చిన జొన్న చొప్పను పశువులకు మేతగా ఉపయోగిస్తున్నారు. బెట్టను తట్టుకొని పెరిగే జొన్న సాగులో పెట్టుబడులు తక్కువ, శ్రమ తక్కువే, నీటి అవసరం కూడా తక్కువగా ఉండడంతో ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన రైతులు ఈ పంట ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నారు. 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా కేంద్రం ప్రకటించడంతో బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గిరిజనులు ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా గిరిజన ఉప ప్రణాళిక కింద ఉమ్మడి జిల్లాలో 627 మంది ఆదివాసీ రైతులతో జొన్న సాగు చేయిస్తున్నారు. మరి జొన్న సాగుతో రైతుకు కలిగే ప్రయోజనాలతో పాటు సాగులో అవలంబించాల్సిన విధానాల గురించి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త కోటా శివకృష్ణ సలహాలు సూచనలు ఇప్పుడు చూద్దాం. గిరిజన గ్రామాల్లో జొన్న సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. తక్కువ ఖర్చు, శ్రమతో పాటు నీటి అవసరం తక్కువగా ఉండటంతో వారి మోములో చిరునవ్వులు చిందిస్తోంది. 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా కేంద్రం ప్రకటించడంతో రైతులను చిరుధాన్యాల సాగు వైపు మళ్లించేందుకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. గిరిజన ఉప ప్రణాళిక కింద కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలోని గిరిజన మండలాలు కాశీపేట, తెర్యాని, ఆసిఫాబాద్ మండలాల్లో 627 మంది ఆదివాసీ రైతులకు పరిశోధన కేంద్రాల్లో అభివృద్ధి చెందిన మేలు రకం జొన్న విత్తనాన్ని పంపిణీ చేసి సాగును ప్రోత్సహిస్తున్నారు. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అలాగే మంచిర్యాల, ముఖ్యంగా ఈ 2 జిల్లాల ఐటీడీ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు వారి సహకారంతో మనము ఈ సంవత్సరము 627 మందికి జొన్న విత్తన పంపిణీ చేయడం జరిగింది. అలాగే కృషి విజ్ఞాన కేంద్రంలో గిరిజన ఉప ప్రణాళికను కూడా నిర్వహించడం జరుగుతూ వస్తుంది. అందులో భాగంగా కూడా రైతులకు మేలైన జొన్న విత్తనము ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు 2023ని మిల్లెట్ చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించడం జరిగింది. అందులో భాగంగా మేము చిరుధాన్యాలను రైతులకు వేయడంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ వస్తున్నది. అంతేకాకుండా మన కృషి విజ్ఞాన కేంద్రంలో 3 ఎకరాలలో మనము సుమారు 4 రకాల జొన్న విత్తనాలను ఎంపిక చేసుకొని పండించడం కూడా జరుగుతున్నది. ముఖ్యంగా జొన్న రైతులకు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటిది అని అంటే, మన జొన్న ఏదైతే మేము ఇచ్చే జొన్న మనకు పర్ల్ అంటే ముత్యపు కలర్లో ఉంటుంది. దాంతోపాటుగా మన హైట్ పెరగడం కూడా మనకు 2 నుంచి 2.5 మీటర్ల హైట్ పెరుగుతుంది మామూలు లోకల్ జొన్న కన్నా. ఇలాంటి గుణగణాలు ఉండడం వల్ల మేలైన జొన్న విత్తనాన్ని మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అంటే భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ హైదరాబాద్ నుంచి వెళ్ళి, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న మన జొన్న పరిశోధనా కేంద్రమైన తాండూరు కానీ పాలెం పరిశోధనా కేంద్రం నుంచి వెళ్ళి జొన్న విత్తనాన్ని తీసుకొచ్చి మేలైన జొన్న విత్తనాన్ని గిరిజన రైతులకు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది.
ఆరోగ్య రీత్యా జొన్న ఉత్పత్తుల వినియోగం పెరగటం, అధిక దిగుబడినిచ్చే జొన్న వంగడాలు అందుబాటులో ఉండటం కారణంగా ఈ మధ్యకాలంలో జొన్న సాగు విస్తీర్ణం ఘనంగా పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని కృషి విజ్ఞాన కేంద్రం మేలైన జొన్న విత్తనాన్ని పంపిణీ చేసింది. ఈ విత్తనాలు క్షేత్రస్థాయిలో రైతులకు సిరులను కురిపిస్తోంది. స్థానికంగా రైతులు సాగు చేస్తున్న రకాల కన్నా ఈ రకం జొన్న 3 రెట్లు అధిక దిగుబడిని అందించడంతో పాటు గింజ తీసిన తర్వాత మిగిలిన చొప్పను పాడి రైతులకు విక్రయిస్తూ రైతులు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. మిగతా పంటల సాగుతో చూస్తే తక్కువ ఖర్చుతో, తక్కువ నీటితో, తక్కువ శ్రమతో అధిక దిగుబడి పొందొచ్చని, తద్వారా రైతు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తాడని తెలిపారు. అత్యధికంగా కూడా రైతులు అక్టోబర్ చివరి తేదీలోపే జొన్న సాగు చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనకు ఎండ తీవ్రతను కూడా ఈ పంట ఎదుర్కోదు. దాంతోపాటు దిగుబడి కూడా అధికంగా వచ్చే ఆస్కారం కూడా ఉన్నది. వాళ్ళు సాగు చేసే జొన్న ఒక చొప్ప తక్కువ మొత్తంలో వస్తుంది. కానీ మనము మేలైన విత్తనం, జొన్న విత్తనం ఇవ్వడం ద్వారా అది మనకు 2 నుంచి 2.5 మీటర్లు, వాళ్ళ లోకల్గా స్థానికంగా ఉండే జొన్న 1 నుంచి 1.5 మీటర్ పెరగడం జరుగుతుంది. చొప్ప కూడా లావుగా ఉంటుంది, గింజ కండె కూడా పెద్దగా ఉంటుంది, గింజ పాలు పోసుకోవడం ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉంటుంది. పంటను చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే మనం జొన్న పంటను చూసుకున్నట్లయితే జొన్న ఎక్కువగా చీడపీడలను ఆశించదు. ముఖ్యంగా ఏంటంటే నీటి ఎద్దడి, అంటే విత్తనం విత్తినప్పటి నుంచి ఒక్కటి కూడా ఒకసారి కానీ 2 సార్లు మొత్తానికే మనము నీటిని ఇవ్వకపోవడం ద్వారా మనకు మసి తెగులు వచ్చే ఆస్కారం ఉంటుంది. రైతు సోదరులకు తెలియజేసేది ఏంటంటే మీరు వేసుకున్న జొన్నకు 1 లేదా 2 తడులు ఇవ్వడం ద్వారా జొన్న యొక్క దిగుబడిని, అలాగే మన పెరగడం కూడా అధికంగా పెరిగి మంచిగా దిగుబడులు ఇచ్చే ఆస్కారం ఉన్నది. కాబట్టి రైతు సోదరులు 1 లేదా 2 ఇవ్వాలి. అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలు పలకడం, వరి పంట కన్నా లాభాలు ఉండడం, ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు సంతృప్తికరంగా లేకపోవడంతో వరి సాగుపై విసుగెత్తిన ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగం వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగు వైపు దృష్టి మళ్లించింది. అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేసే రైతులు ఈ ఏడు తెల్ల బంగారం తమను కష్టాల సాగు నుంచి గట్టెక్కిస్తోందని ఆశపడ్డారు. కానీ రైతులకు పత్తి పంట తీవ్ర నిరాశను మిగిల్చుతోంది. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలతో పత్తి పంటను నష్టపోయి తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన రైతులకు మార్కెట్లో పలుకుతున్న ధరలు పుండు మీద కారం చల్లినట్లుగా మారాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పత్తి రైతుల దీనస్థితిపై నేలతల్లి ప్రత్యేక కథనం. 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ ఈసారి 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. అయినప్పటికీ అసలు గత ఏడాదితో పోల్స్తే ఈసారి పత్తి ధర ఎందుకు తగ్గింది, రైతన్నులకు ఏ విధంగా నష్టం తీసుకొచ్చింది? HMTV ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లాతో సహా తెలంగాణ వ్యాప్తంగా వరికి ప్రత్యామ్నాయంగా అధిక మొత్తంలో రైతులు పత్తి సాగును చేపట్టారు. ఈ ఏడాది సుమారు 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని అధికారులు అంచనా వేయగా 50 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు రైతులు. తెలంగాణలో అత్యధికంగా పత్తి సాగు ఆదిలాబాద్లో జరుగుతుండగా ఆ తర్వాతి స్థానంలో నల్గొండ జిల్లా నిలుస్తోంది. గతేడాది క్వింటాలకు 12,000 పత్తి ధర పలకడంతో ఈసారి కూడా అదే ధర వస్తుందని ఆశించిన రైతులు అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తారు. తెల్ల బంగారం సాగు చేస్తే తమ కష్టాలు తీరుతాయని భావించిన రైతులకు ఈ ఏడు మార్కెట్లో చేదు అనుభవమే ఎదురవుతోంది. ఈసారి పత్తి ధర క్వింటాల్కు కనీసం 8,000 కూడా పలకడం లేదట. CCI నిర్దేశించిన 6,300 ధర మాత్రమే రైతులకు దక్కుతున్న పరిస్థితి. దీంతో పత్తికి మార్కెట్లో ధర లేకపోవడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల రైతులు సగం పత్తిని తమ ఇళ్లలోనే నిల్వ ఉంచారని సమాచారం. గతేడాది రేటొస్తుందేమోనని రైతులు ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే దిగుబడి ఈసారి వర్షాలు రావడం వల్ల దిగుబడి భూములు జాలు బట్టి తేట పచ్చేన్లు ఖరాబ్ అయ్యి పెట్టుబడులు అధికంగా పెరిగిపోవటం వల్ల ఎకరానికి వచ్చి 4 నుంచి 5 క్వింటాల పత్తి వస్తుంది. ఇప్పుడు ఈ సిండికేట్ అయి దళాల వ్యవస్థ ఏం చేస్తున్నదంటే వాళ్ళు ఒక రేట్ అనేది నిర్ణయించుకొని 5,000, 6,000 అనేది నిర్ణయించుకొని అంతకంటే ఎక్కువ ₹1 కూడా పెట్టదలుచుకోక రైతులని నానా ఇబ్బందులు పెడుతున్నారు. CC ఓపెన్ కాలేదు. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వాలైనా ఏవైనా ఒక ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులను కాపాడటం కోసం 10 లేదా 12,000 మినిమం ధర ఒక
రేటు కల్పించి రైతులని ఆదుకోవాలి. ఎకరం విస్తీర్ణంలో పత్తి సాగు చేయాలంటే కనీసం 30,000 రూపాయలకు పైగా పెట్టుబడి అవుతుంది. ఈ పెట్టుబడితో కనీసం ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వస్తేనే రైతన్నకు లాభం దక్కుతుంది. కానీ ఈ ఏడు కురిసిన అధిక వర్షాలు రైతులను ముప్పతిప్పలు పెట్టాయి. మొక్క ఎదిగే క్రమంలో నుంచి పూత కాత వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు పత్తి పంటను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రకృతి విపత్తులకు తోడు చీడపీడలు అధికమవడంతో వాటి నివారణకు పెట్టుబడి విపరీతంగా పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి వచ్చిన పత్తి పంటకు సరైన ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ఎకరానికి 3 నుంచి 5-6 వేల గగనం ఉన్నది. ఈసారి దగ్గర ఎకరానికి వచ్చేసి మా 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగినది. 30 నుంచి 40,000 పెట్టుబడి పెట్టడం జరిగింది. 40,000 రూపాయలు పెట్టుబడి పెడితే మీరు 6,000 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం పత్తి దిగుబడి తక్కువ ఉన్నా సరే ఈ జిన్నింగ్ మిల్లు వాళ్ళు మొత్తం అంతా ఒకటయి రేటు పెరగకుండా ఒకే రేటు మెయింటైన్ చేస్తారు. 6,000 రూపాయల నుండి 7,000 రూపాయలు చేస్తే 5 క్వింటాలు పంతే, ఎకరానికి 5 క్వింటాలు పంతే 6,000 రూపాయలు 7,000 రూపాయలు చేస్తే పెట్టుబడి కూడా వెళ్ళట్లేదు. నేను యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఒక 4 ఎకరాలు మా సొంత చేను వేస్తా, ఒక 4 ఎకరాలు కౌలు తీసుకొని వేస్తా. పంట పేరు పత్తినే వేస్తాం. అయితే ఈ సంవత్సరం ఇంతకుముందుకు 10-12 వేలు ఉండే. ఈసారి అధిక వర్షాల వల్ల మొత్తం కలుపు పెరిగిపోయింది. అసలు మొత్తం చేను ఎదుగుదల తగ్గిపోయింది. అయితే తీరకు వచ్చేసరికి ఎకరానికి కనీసం 3-4 క్వింటాలు కూడా వచ్చేటట్లేదు. అమ్ముదామనేసరికి వ్యాపారులు అంతా సిండికేట్ అయ్యారు. మొత్తానికి రేటు ఏం లేకుండా పోయింది. మార్కెట్ తీసుకుపోదామంటే 7,000-6,500 పుచ్చిపోతే అని మాట్లాడుతారు. పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో సరైన రేటు ఉంటేనే పత్తి సాగు లాభదాయకంగా ఉంటుందని, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పత్తి రైతులను తీవ్రంగా దెబ్బతీస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కొనుగోళ్లు లేకపోవటం, దళారుల ఇష్టారాజ్యంతో నష్టం తీవ్రంగా ఉంటుందని రైతులు వాపోతున్నారు. మొత్తంగా ఈసారి పత్తి దిగుబడి లేదు. వచ్చిన దిగుబడికి సరైన ధర లేకపోవడం రైతన్నలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. గత ఏడాది 12,000 పలికినటువంటి కింటా పత్తి ద్వారా ఈసారి 8,000 కూడా దాటడం లేదు. ప్రస్తుతం 7,000కు అటు ఇటుగా పత్తి ధర ఉండడంతో రైతన్నలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఈసారి పత్తి సాగు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచి గిట్టుబాటు ధర పెంచితేనే తమకు లాభాలు వస్తాయన్నటువంటి పరిస్థితుల్లో అన్నదాతలు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సలీంతో అశోక్, HMTV, నల్గొండ జిల్లా. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.